నీకు ఇంద్రియాలు ఉన్నాయా అంటే తెలుస్తుందా? ఏదైనా ఒక ఇంద్రియం చూపించు. ఏదైనా ఒక ఇంద్రియం చూపించు. మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పబడే 4 కలిపి ఒక అంతరింద్రియం. ఇవి ఇంద్రియాల కింద లెక్క. మనకి ఇంద్రియాలంటే ఏం తెలుసు? కంటితో ఏం చేస్తావు? గట్టిగా చెప్పు. చూస్తాం. చెవితో కన్ను, చెవి అని అర్థం మనకు చెప్పుకుంటాం ఇట్లా. కానీ సంస్కృతంలో వాటిని వేరే పదములతో వాడతారు. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు. పేర్లున్నా ఇప్పుడు వస్తాయి, మంత్రాల్లో వస్తాయి. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు అంటారు. తర్వాత వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇది వచ్చింది ఎప్పుడున్నా? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటటువంటి 5 కర్మేంద్రియాలు అంటారు. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటి మనోబుద్ధి, అహంకార, చిత్తాని అని 4 అన్నమాట. ఈ 4 కలిపి అంతరింద్రియ అంటారు. అంతరింద్రియం అంటారు. ఈ మనకు ఉన్నాయంటే ఉన్నాయి. రసనేంద్రియంతో ఏం చేస్తాం? రుసులు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటాం. కంటితో ఏం చేస్తాం? దేశాలని చూస్తాం, అంతేనా? చెవితో ఏం చేస్తాం? ఏది పడితే అది వింటాం అని ఇట్లా చాలా విశేషాలు ఎవరికి ఉన్నాయో ఇది వాళ్ళకి ఇంద్రియం విలువ తెలియదు. ఇంద్రియం అంటే దాని యొక్క ఆకారం ఎటువంటిది అంటే భౌతికంగా కణములు అంటే పెద్దలున్నావు ఇప్పుడున్నా. లోపల కణములు అంటే ఇంత చిన్నవిగా ఉంటాయి అంటారని చెప్పుకున్నాం. దేహం అంతా కలిపి 74 ట్రిలియన్లని చెప్పుకున్నాం. అటువంటి చిన్న కణములు ఉంటాయి. ఇదంతా కలిపి కణములే. వాటిని ఏం చేస్తూ ఉంటే కణములుగా వాటికి సంస్కారాన్ని ఇచ్చుకుంటూ తన సంస్కారం దానిలో ప్రవేశించుకుంటూ తల్లి గర్భంలో జీవుడు వస్తాడు అన్నమాట. వాడు పెంచుకోవడంలో ఏం చేస్తాడంటే ఒక్కొక్క కణములని ఒక్కొక్క గ్రూప్ అంటే ఒక గుంపుగా అనమాట. అంటే శ్రోత్రేంద్రియంగాను, చక్షురేంద్రియంగాను, తర్వాత స్పర్శేంద్రియం ఇదంతా స్పర్శేంద్రియంగాను, తర్వాత ఘ్రాణేంద్రియంగాను, తర్వాత రసనేంద్రియంగాను, అట్లాగే కర్మేంద్రియంగాను. కర్మేంద్రియం అంటే వాక్ అంటే నోరు, వాగింద్రియం. ఇవన్నీ కూడా కణములే. వాక్, పాణి అంటే చేతులు, పాయు అంటే వాక్, పాణి, పాదం అంటే కాళ్ళు, పాయు, ఉపస్థ. పాయు అంటే మలం ఇచ్చేది, ఉపస్థ అంటేనేమో మూత్రం చేసేటటువంటి అవయవం అన్నమాట. అవన్నీ అంగములు అంటారు, వాటిని కర్మేంద్రియాలు అంటారు. అయితే వాటిని ఇంద్రియం అనే పేరు చెప్పడానికి ఎందుకు వస్తున్నాం అంటే భౌతికంగా కణములు ఉంటే దానిలో తన సంస్కారాన్ని పెట్టుకున్నాడు కనుక అది ఏం చేస్తుందంటే భౌతికంగా జరుగుతున్నటువంటి ఏవేవి జరుగుతున్నాయి అనుకుంటున్నాం, దాని పనులు ఏదో అనుకుంటున్నాం, వాటిని దాటించి అభౌతికంగా గ్రహించేటట్లుగా చేస్తుంది. అభౌతికం అంటే తెలుస్తుంది, కంటికి కనిపించి. భౌతికం అంటే ఇట్లా మనకు దేహంగా స్థూలం అని అర్థం చెప్పు. ఇప్పటికీ స్థూలం. అభౌతికం అంటే స్థూలంగా కనిపించేది కాదు, అంటే కంటికి కనిపించేది కాదు. అది దాన్ని ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకోవాలంటే మనస్సు కంటికి కనిపించేది కాదు. బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవి కనిపించేవి కాదు. దానిలో మన సంస్కారాన్ని పెట్టుకుంటాం. సంస్కారం అంటే ఏమిటంటే సంస్కరోతీతి సంస్కార. దాన్ని ఎట్లా వాడుకొని ఎట్లా సవరించుకుంటాము. దోషాన్ని గుర్తించాలి, సవరించుకోవాలి. ఇదంతా కలిపి సంస్కారం అంటారు. అంటే సంస్కరోతి. ఇదంతా కలిపి ఎట్లా ఉంటుందంటే తాను చెదరిపోకుండా చేసుకోవటం, అది సంస్కారం. అర్థమవుతుందా? దానికి లోకంలో మనం ఎంతవరకు వాడుకుంటామంటే
ముద్ద తింటున్నాం అనుకో, తినేటప్పుడు ఏమవుతుంది, ముద్ద కింద పడిపోవటం అదినా ఉంటే అంత మనకు కావాల్సింది జారిపోకుండా పట్టుకున్నాం, అంతవరకే వాడుకుంటాం. నడిచేటప్పుడు కింద పడిపోకుండా నడుస్తాం, అంతవరకే దాన్ని సంస్కారం అని వాడుకుంటాం మనం. కానీ అది కాకుండా మనకు చాలా విశేషం ఉంది. ఏం విశేషం ఉందంటే, ఎట్లా పుట్టాడో ఆ పుట్టినవాడు మళ్ళీ దేహం విడిచిపెట్టిపోయే లోపల తన అంతరింద్రియాన్ని బాగా పుష్టి చేసుకోవాలి. పుష్టి అంటే తెలుస్తుందా నీకు? పుష్టి చేసుకోవాలి. పుష్టి చేసుకుని దేహం విడిచిపెట్టిపోవాలి. అంతేగాని అంతరింద్రియాన్ని బయట తిరిగేటప్పుడు దానిలో పోగొట్టుకోకూడదు అంట. పోగొట్టుకోవటం అంటే ఏంటంటే, అక్కడికి పోయేటప్పటికి అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అక్కడికి పోయి అటే పోతాడు. కానీ తను సవరించుకోవటం కానీ, తన సంస్కారాన్ని చూసుకోవటం కానీ, తను జారిపోవటం అని చూసుకోవటం కానీ, తన కష్టాలు రావటం చూసుకోవటం కానీ ఏం తెలియకుండా ఉంటే వాడు తను ఏం పనికిరాని వాడు అనమాట. కనుక ఆ సంస్కారాన్ని పెట్టుకోవటంలో ఏం చేస్తాడంటే, పాత్ర పానీయం న్యాయం అని ఒక చెప్తారు. అంటే గిన్నెలో పానీయం పోస్తాం. గిన్నె ఎంతవరకు పనికి వస్తుంది? పానీయాన్ని కింద పోకుండా, దొర్లిపోకుండా ఉండేటట్టుగా అంతవరకే పనికి వస్తుంది. కాచేటప్పుడు ఏం చేస్తాము, పాత్రని పొయ్యి మీద పెడితే అది వేడి చేసుకుంటే దాంతో ఆ వేడిని పానీయానికి ఇస్తుంది, అది విడుస్తుంది, అది వేడెక్కుతుంది, కాగుతుంది, వంట చేస్తాం, అటువంటి చేస్తాం అనమాట. అంతవరకే కానీ దానికంటూ ఏమి లేదు. గిన్నెకి లోపల ఉన్నటువంటి అన్నమో పప్పో లేకపోతే పాలో ఏమున్నాయో దానికి ఎంత తేడా ఉందో, అట్లాగే భౌతిక కణముల యొక్క భౌతిక స్వరూపానికి లోపల చైతన్యం అని ఏదంటున్నామో, సంస్కారం అని ఏమంటున్నామో దానికి అంత తేడా ఉందన్నమాట. అక్కడ సంస్కారం ఉన్నంత వరకే దేహం, కణములు. సంస్కారాన్ని ప్రయోగించకపోతే కాదన్న. పక్షవాతం వస్తే ఏమవుతుంది? తన సంస్కారాన్ని తను ప్రయోగింప చేయలేడు. కణములు ఉన్నాయి కానీ అవి చచ్చిపోయినాయి అనమాట, పనికి రాకుండా పోయినాయి, అవి చెడిపోయినాయి అన్నమాట. అట్లాగే ఆ ఇంద్రియాల్ని వాడుకోవటంలో కూడా అట్లాగే వస్తుంది. కానీ దేన్ని వాడుకోవాలంటే, కేవలం దేహాన్ని కదిలించినంత మాత్రం చేత తను ఈ అవయవాల్ని కదిలించినంత మాత్రం చేత, అంగములను కదిలించినంత మాత్రం చేత తను ఏదో చేశా అనుకోవటానికి కాదు అన్నా. ఎందుకు కాదు అంటే, అక్కడ చేయించేటటువంటిది ఉంటుంది. కొన్ని గుండె ఉందనుకోండి, గుండె కూడా ఎవరు కొడుతున్నారు? సైంటిస్ట్ని అడిగితే ఏమంటాడంటే, అది ఆటోమేటిక్ కొట్టుకుంటుంది అంటాడు. తనంతట తానే కొట్టుకుంటుంది, అది ఇన్వాలంటరీ అంటాడు. పైగా నేను చెప్పకుండా తిరుగుతుంది అంటాడు. అంటే కాదు. ఎప్పుడైతే తాను తపస్సుతో తన సంస్కారాన్ని లోపల పెట్టాడో, తన సంస్కారాన్ని తగినట్టుగా ప్రతి ఇంద్రియము, ప్రతి కణము పనిచేస్తుంది. ఏ ఇంద్రియమైనా అవి కణముల యొక్క గుంపు. గుండెనా అంతే, ఈ ఎముకల అస్థిపంజరమైనా అదే, జీర్ణకోశం అన్నా అదే, కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు ఏవైనా సరే, ఏమైనా మెదడు కూడా చివరికి కణముల యొక్క గుంపు అన్నమాట. కణముల గుంపు గనక అన్ని కణములు నీ సంస్కారంతో పెట్టావు గనక అవి అక్కడ ఏం కదిలినప్పటికీ నేను యొక్క గుర్తింపు తెలుస్తుంది. ఎందుకంటే తన సంస్కారాన్ని పెట్టాడు కదా. అక్కడ ఏ కదలిక వచ్చినప్పటికీ, నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చిన కదలిక కూడా నీకు నేను యొక్క కదలికగా తెలిసిపోతుంది. నాకే ఏదో అయిందన్నట్టుగా అంటావు అనమాట. అది తెలుస్తుంది. వైబ్రేషన్ పదం విన్నా ఇంగ్లీష్లో. వైబ్రేషన్ అంటే కొట్టినట్టుగా వస్తుంది అనమాట. అట్లా కొట్టినట్టుగా మనకు లోపల తెలిసిపోతుంది అనమాట. అది ఎక్కడ తెలుస్తుంది? మనకు మెదడులో తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మెదడుకు పోయి అక్కడి నుంచి మనకు గ్రహించడానికి చదవటం అంటారు. రీడ్ ది బ్రెయిన్ అంటారు. బ్రెయిన్ని చదవటం. బ్రెయిన్లో లోపల కదలికలన్నీ మనం వీడియోలో చూసినట్టుగా చదువుతాం అనమాట. చదివినట్టుగా తెలుస్తుంది మనకు. పుస్తకంలో చదివితే మనకి ఎట్లా అర్థమైంది అంటామో అట్లాగే ఎక్కడికి పోయేటప్పుడు అక్కడి నుంచి అక్కడే అర్థమవుతుంది అనమాట. అందువల్ల మనిషి యొక్క పోకడలో ఇంద్రియ చేష్ట అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఇంద్రియ శబ్దానికి ఎట్లా ఉంటుందంటే, ఇందా చెప్పినట్టుగా భౌతికాములకు స్వేచ్ఛగా వదిలిపెట్టేది కాదు. భౌతికం ఇప్పుడు తన అదుపులో ఉంటుంది. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఇంకోటి లౌకికంగా తెలిసేట్టుగా, మనసు పనిచేస్తే దేహం కదులుతుంది, అంతేనా? మనసు పని చేయకపోతే చేయదు. ఇది అన్వయ వ్యతిరేక న్యాయం. వారి వేద చదువుతుంటారు కనుక అన్వయ వ్యతిరేక న్యాయం అన్నారు. అన్వయం అంటే అది కదిలితే
ఇది కదులుతుంది. ఇది అన్వయింది. వ్యతిరేకంగా ఏమిటి? అది కదలకపోతే ఇది కదలుతుంది. అంటే కదలటానికి, కదలకుండా ఉండటానికి, వేరే విధంగా కదలటానికి స్వేచ్ఛ మనస్సుకుంది. దేహానికి ఆ స్వేచ్ఛ లేదు. కర్తం అకర్తం అన్యథా కర్తం అని కూడా చెప్తారు. పదవి అర్థమవుతుంది. కర్తం అంటే చేయటానికి, అకర్తం చేయకుండా ఉండటానికి, అన్యథా కర్తం వేరే విధంగా చేయటానికి. ఏం చేసినా కూడా అది చైతన్యవంతం ఉన్నటువంటి దానికే అర్హత ఉంటుంది, కానీ చేతనత్వం లేని దానికి ఉండదు. కనుక మనకు తను తాను గుర్తించుకోవటానికి, నేను ఉన్నా అని గుర్తించుకోవటానికి తను ఏదో పని చేస్తున్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ కూడా దేహానికి స్వేచ్ఛ లేదు. అది కదిలించబడేది, తాను కదిలించేవాడు. కదలిక అన్నా అంతే అర్థం. చైతన్యవంతం చేసుకున్నా అంతే. లోకంలో మనం అనుకున్నటువంటి విధంగా ఉత్సాహపరుచుకున్నా ఏదైనా అంతే, ఎట్టైనా అంతే. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆయా స్థితిగతులు బట్టి ఉంటాయన్నమాట. అంటే వీటిని కదిలించడం అంటే సామాన్యం, ఉత్సాహపరచుకోవటం కొంచెం విషయంగా కొంచెం చైతన్యవంతం చేసుకోవటం అంటే పూర్ణంగా. ఇప్పుడు మన దేనికోసం వచ్చాం? నేను గుర్తించుకోవటం. ఇప్పుడు మనం విషయాల్లో తిరుగుతున్నాం అనుకో, విషయంలో ఉత్సాహం కోసం తిరుగుతామా? నేను ఉండటం కోసం తిరుగుతాడా? నేను బతకాలని తిరుగుతాడా? విషయంలో ఉత్సాహం రావాలని ఉంటాడా? నేను బతకాలనుకుంటాడా? బతకాలి. ఆ ఉత్సాహం వేరు, బతకడం వేరు. ఎందుకంటే ఇంద్రియం పోయింది, ఆ విషయం పోయింది. ఇంద్రియం కాదు, విషయం పోయింది. విషయం పోయిన తర్వాత విషయంలో ఉత్సాహం కూడా చచ్చిపోయింది. కానీ నేనున్నా కనుక ఎప్పుడు నేనుంటా, అన్నీ పోయేవి నేనుంటా. కనుక ఈ ఉత్సాహము, చైతన్యం అనే పదమే అర్థం వస్తుంది. కానీ తన ఉనికిని తాను నిలుపుకొని చైతన్యం అనేది సచ్చిదానందముడు అంటారు. ఆ సచ్చిదానంద పరంగా తాను బతకటం ఉంటేనే, గుర్తించుకుంటూ ఉంటేనే ఉన్నవాడు అవుతాడు. అటు గుర్తించుకోకుండా ఉంటే మొద్దు. తను తిరిగి చేత కాకపోతే, సవరించుకోవడం చేత కాకపోతే కూడా వాడు మొద్దు అవుతాడు అన్నమాట. కనుక మొద్దుగా ఉండటానికి తాను అర్హుడు కాడు. ఇట్లా ఉండాలి. తన సంస్కారాన్ని చైతన్యవంతం చేసుకొని చైతన్య స్వరూపుడుగానే ప్రవర్తించి చైతన్య స్వరూపుడుగానే వెళ్ళిపోవాలి. విషయాలన్నీ వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టే విషయాల్లో అది నాది, ఇది నాది, ఇది నాది, నాది కొట్టుకులాడుతాడు అనుకో. కొట్టుకులాడితే అవి నీకు అందేవి కాదు, పోయేవి. అయినా దానికోసం కొట్టుకులాడి ఏం చేస్తాడు? మనిషి కష్టాల పాలవుతాడు, దుఃఖాల పాలవుతాడు. అందువల్ల ఇప్పుడు ఏమన్నారంటే, మనకు ఉన్న మన జీవితంలో ఇంద్రియ చేష్ట చాలా ముఖ్యమైనది అన్నారు. ఆ ఇంద్రియ చేష్ట ఎంత బాగా ముఖ్యమైనది అంటే, బయట మనం తిరుగుతున్నాం. ఇప్పుడు మాటలు వింటున్నావు కదా, మాటలు వింటున్నావా? మాటలు వెనక వచ్చేటువంటి బోధన వింటున్నావా? కదా, మాటల్ని మరిపిస్తావు, మాటల్ని దాటేస్తావు. ఎటు దాటేస్తావు? నిర్లక్ష్యం చేయవు, కాదనవు. మాటలతో పాటుగా నీకు కావాల్సింది తీసుకుంటావు, ఆ శబ్దాన్ని వదిలేస్తావు. శబ్దం అంతేనా? అది ఇంద్రియం అన్నారు. అందువల్ల దాటేది. ఈ పని ఎవరు చేయగలుగుతారు? ఇంద్రియ స్వరూపమే ఇది పరమేశ్వరి అంటారు. పరమేశ్వరి అంటే ఇట్లా దాటాన్ని నీకు ఎట్లా నీకు నియమించబడి ఉండాలనో ఆ పాలన, నిన్ను నువ్వు రక్షించుకోవటం అనే దాన్ని నిన్ను నియమించటం తెలిసిన ఇట్లా చెయ్యి అని. నువ్వు విను, శబ్దాలు తీసుకో, మాటలు తీసుకో. ఆ మాటలు ఎట్టున్నాయి? నాకు బల్లేలు పెట్టి పొడిచినట్టున్నాయి అంటాడు వాడు. ఆ మాటలు ఏం చూస్తావు నువ్వు? ఆ మాటలు వెనక వాడి తాత్పర్యం చూడు. వాడి తాత్పర్యం చూస్తే మనకి అర్థమవుతుంది. వాడికి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? తన మీద కోపం వచ్చింది. నేను ఎట్టున్నాను? నేను మామూలుగా. వాడికి నా మీద కోపం వచ్చింది. నా మీద కోపం వచ్చినప్పుడు వాడు ఏమైనాడు? రెచ్చిపోయి వాడి బుద్ధి అంతా చెడిపోయింది. కలత చెందాడు. కలత అంటే అర్థమవుతుంది నీకు? కలత అంటే మనిషి స్థిరంగా లేకుండా అయిపోయినాడు. కలత చెందాడు. అయ్యో కలత చెందాడు. వాడు ఎటువంటి వాడు ఉండాలి? వాడు కూడా జీవుడు, వాడు స్థిరంగా ఉండాలి. వాడు నన్నేదో తిట్టాడు కదా అని వాడి మీద కోపం వచ్చేసి నువ్వు కూడా దూకావు అనుకో, నువ్వు కోపం అప్పుడే అవుతుంది, నీకు కూడా కోపం. ఉట్టిపుణ్యా నీ కోపం అనుభవించడం బాగుంటుందా? శాంతం అనుభవించడం బాగుంటుందా? తెలిసినప్పటికీ విషయాన్ని పట్టుకొని ఇద్దరు కోపాలు తెచ్చుకున్నారు. అటు కాకుండా వాడిని కొంచెం ఆపేసి అరేదే నా కోసం అని నా మీద కోపం పెట్టుకొని వాడు కోపాలు అనుభవిస్తున్నాడు. ఉట్టిపుణ్యానికి
నా కోసం వాడు పడిన కష్టాలు అనుభవిస్తున్నాడు, ఇదే బా ఇది చాలా తప్పు అని అనుకున్నాం అనుకో, అప్పుడు పరమేశ్వరి అంటే పాలన నిన్ను నువ్వు రక్షించుకోవటం, వాడిని రక్షించడం అనేటటువంటి దాన్ని నువ్వు నియమిస్తున్నావు. ఇప్పుడు నువ్వు గుర్తించావో నియమిస్తున్నావు. గుర్తించి వాడి మీద మళ్ళీ కోపం తెచ్చుకోకుండా, అయ్యో ఊరిలో కోపం వస్తుంది, నీకు కోపం రానికుండా ఉండు, నీకు వాళ్ళ కోపం వస్తే తిట్టేసి, కోపం పోయేదాకా తిట్టేసి, వదిలించుకోలేకపోతుందంతా ఎందుకు అవసరం అంటే ఎట్లా ఉంటుంది? పని ఇంకా తిట్టలేడు, అయిపోయింది. అప్పుడు ఏం చేసావు? వాడిని రక్షణ చేసేటట్లుగా నియమించావు, రక్షించుకునేటట్లుగా నియమించావు. అప్పుడు నిన్ను కూడా నువ్వు రక్షించుకున్నావు. లేకపోతే వాడు కోపం వస్తే నీ కూడా కోపం రావచ్చుగా, నిన్ను రక్షించుకునేట్టుగా నియమించుకున్నావు. ఇది పరమేశ్వరి. దేనివల్ల చేసావు? నీవు అంతరింద్రియం ద్వారా చేశావు, అంతరింద్రియం ద్వారా చేశావు. అట్లాగే వాగింద్రియం ద్వారా కూడా చేశావు. వాగింద్రియం అంటే నోరు అనమాట, మాట్లాడేది. అది అతను వాగింద్రియం ద్వారా తిట్టేయటం, ఆ వాగింద్రియం ద్వారా నువ్వు కూడా తిట్టచ్చు. తిట్టడానికైనా, తిమ్మటానికైనా, ఆశీర్వదించడానికైనా, నెమ్మదిగా మాట్లాడేందుకు వాగింద్రియం కదా. అప్పుడు నువ్వేం చేసావు? ఆ వాగింద్రియాన్ని ఆ విధంగా ఉపయోగించడం అనేటటువంటి దాని నుంచి తప్పించి, దాటించి, రక్షణగా తీసుకొని ఏం చేసావు? నిన్ను నియమించుకున్నావు. నిన్ను నియమించుకునేటప్పటికీ, అప్పుడు నిన్ను ఎప్పుడైతే నియమించుకున్నావో, లేకపోతే నీకు ముందు నీ కష్టం వచ్చిందనుకో నీకు చేత కాలే, నీకు కోపం వచ్చిందనుకో నీకు చేత కాదు, నీకు రాకుండా నిన్ను నీవు నియమించుకొని ఇది కాదని నిన్ను నీకు రక్షణగా, ఎందుకు నాకు కూడా కోపం వస్తే నేను కూడా చెడిపోతాను, నా శాంతతను పోగొట్టుకుంటా, ప్రశాంతతను పోగొట్టుకుంటా అని గుర్తించి దానికోసం ఏం చేసావు? దాటించేసావు. ఆ తిట్టు నుంచి నువ్వు రెచ్చిపోకుండా దాటించేసావు. దాన్ని పరమేశ్వరి అంటారు. అంటే నువ్వు రక్షించుకునేటట్టుగా నీవు ఈ మాట గుర్తించాలి. నీవు నియమించుకున్నావు, నీవే అనుకున్నావు, నీవే చేసావు, అది ఇంకెవరు చేయలే. ఇది పరమేశ్వరి అంట. అందువల్ల నీది ఇంద్రియమైంది, వాగింద్రియమైంది. వాగింద్రియం వెనక, వాగింద్రియము కంటికి కనిపించేది, వెనక బుద్ధి ఉంది. బుద్ధి కూడా కంటికి కనిపించనిది కనిపించేది, రెండూ కూడా ఏమైనవి? ఇంద్రియములైనవి. ఆ ఇంద్రియములు అయ్యేటప్పటికీ వాడికి అందించేప్పుడు వాడు కూడా ప్రశాంతత పొందాడు. ఇట్లా దాటించేటటువంటి తేజస్సు కలిగినటువంటివి ఏ ఉన్నాయో వాటిన్నిటిని కూడా ఇంద్రియములు అన్నారు. అదే పాణిని మహర్షి ఇంద్రియ శబ్దానికి ఇది పరమేశ్వరియే అని అర్థం చెప్పారన్నమాట. ఇప్పుడు అటువంటి ఇంద్రియాల్లో మనకు ఎన్ని ఉన్నాయి? మఠంలో మేము 31 ఇంద్రియాలను లెక్కేస్తాం. సాధారణంగా 19 ఇంద్రియాల దాకా చెప్తారు, అంతకంటే చెప్పరు. ఉపనిషత్తుల్లో కూడా ఏకోనవింశతి ముఖ అని 19 చెప్తారు. ఎట్లా చెప్తారంటే పంచక జ్ఞానేంద్రియములు అంటే 5, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఆ తర్వాత మరి పంచ ప్రాణములు, పంచ ఉప ప్రాణములు. పేర్లు ఉన్నావా? ఇట్లా ఉన్నావా? ప్రాణములు, ఉప ప్రాణములు ఉన్నావా? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటువంటివి పంచ ప్రాణములు. పంచ ఉప ప్రాణములను కూడా క్రోకర వాయువు అనేటటువంటి వాటినన్నిటి కూడా పంచ అని చెప్తారు. 5 ఉన్నాయంటారు. అప్పుడు నేను 4 5 20 అయినాయి. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 24 అయినాయి. ఇంకా సప్త ధాతువులు ఉన్నాయి. ధాతువులు అంటే చర్మము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ అనేటువంటివి మొత్తం 7 ఉన్నాయి అన్నమాట. ఈ 7 కలిపి నేను ఇప్పటికి 24 7 31. 31 ఇంద్రియాలు. అంటే ఈ 31 కూడా పరమేశ్వర్యములు కలిగినటువంటి, అంటే నిన్ను స్థూల దృష్టి నుంచి, స్థూల దృష్టి అంటే ఇదే సత్యం అనేటువంటి దృష్టి నుంచి రక్షించేటట్టుగా, రక్షణ చేసి నియమించేటట్టుగా ఉండి దాటిస్తాయి. స్థూల బుద్ధి రానికుండా ఉంటుంది అన్నమాట. అందుకని తెలుసో తెలియక మనం ఏం చేస్తాం అనుకో, పోతుంటే ఒక చిన్న రాయి గుచ్చుకుంటాం అనుకో, రాయి గుచ్చుకుంటే ఏం చేస్తాం? పసివాడైతే అక్కడే కూర్చుని ఏడుస్తాడు, కొంచెం పెద్దవాడైతే ఏం చేస్తాడు? కాసేపు అబ్బా అంటాడు, అబ్బాని నిగ్రహించుకొని పోతుంటాడు. తర్వాత అది తగ్గుతుంది. అది మరీ ఎక్కువ అయితే ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గర పోయి ఏదో మందు తీసుకుంటాడు. గబుక్కుని దానికి దాసుడు కాడు, ఈ దాసుడు. ఇది లోకంలో ఆ మాత్రం లేకుండా జరగదు.
అందుకనే భగవద్గీతలో స్వామి ఏమంటారంటే శరీరయాత్ర పిచ్చతే నా ప్రసిద్ధేదా కర్మణ. దేహాన్ని దైనందినగా జీవితంగా బతకాలన్నా కూడా నువ్వు ఇటువంటి కర్మ ఆచరించకుండా నీ వల్ల కాదు అని అంటాడు. మరి మరి అటువంటిప్పుడు దేహానికి దీనికోసమైనా చేయాలిగా, చేసేదో సరిగ్గా చేస్తే ముట్టి రాకుండా పోతావుగా, అట్లా చేయబట్టారు అనమాట. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణ. చేయకుండా ఉండే కంటే నీకు నియమింపబడినటువంటి నువ్వు చేయమన్నారు. నీకు నియమింపబడినది ఏమిటంటే అది ఏమిటో అట్లాగే దాన్ని వాడుకో. అది నిన్ను రక్షణ చేసి రక్షణగా నియమించేటట్టుగా ఉన్నది కనుక అట్లా నిన్ను ఆ అవాంతరం నుంచి దాటింప చేస్తుంది కనుక అట్లా దాటింప చేసేటట్టుగానే వాడుకో, దాన్ని పొగరుగా వాడుకోవద్దంట. అది దాన్ని ఇంద్రియ చేష్ట అన్నారు. ఇది మనకి ఎందుకు కావాలి అంటే లోపల బుద్ధి, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ అటువంటిది అవేమో కనిపించకుండా ఉంటాయి. దాన్ని బయటికి పెట్టాలంటే జ్ఞానేంద్రియాలు, కొన్ని కర్మేంద్రియాలు అన్నారు. ముందు అంతరింద్రియం. మనస్సు అంటే ఏం చేస్తుంది అంటే, మనస్సు అంటే మన జ్ఞానం, తలంపు వస్తుంది ముందు. బయటికి ఏం చేయాలంటే ఒక తలంపు అనుకుంటాం అనమాట. అనుకోవటం తగినట్టుగా ఏం చేస్తామంటే ఉన్నా నేనే అనుకున్నాను, నేను అనుకున్నానంటే ఎట్లా ఉండాలి, నేను గట్టిగా అనుకోవాలన్నా తేలిగ్గా అనుకోవాలన్నా గట్టిగా. ఆ గట్టిగా ఏంటంటే పని చేసేయాలని గట్టి అనుతావా, పని చేసేటప్పుడు నేను గట్టిగా ఉండాలనా, నేను స్థిరంగా ఉండాలనా, పని తొందరగా అయిపోవాలనా, తేడా ఉంది కదా. పనిని చేసేయాలని దృష్టి చేస్తే ఎటువంటి చేసేయచ్చు. అది కాకుండా తాను స్థిరంగా ఉంటే పని కూడా స్థిరంగా అవుతుంది. తాను అస్థిరంగా ఉండి కూడా అవకతవకగా మొత్తాన్ని పని అయితే ఎప్పుడో పని పూర్తి చేయొచ్చు, చేస్తే అది అట్టగే ఉంటుంది. ఒకవేళ పని సరిగ్గా జరిగినప్పటికీ కూడా నువ్వు చెడిపోయినావు కనుక తను చెడకుండా పని చెడకుండా ఉండాలి. అది తనకు అట్లా దీన్ని ఇంద్రియము పరంగా, ఇంద్రియం అనేటటువంటి ఎట్లా ఉంటుంది, తలంపు ఎట్లా ఉంటుందో ఆ తలంపు తగినట్టుగా పని చేయించడానికి ఈ బయటవి మన పనికి వస్తుంది. ఆ తలంపుని మనస్సుగా తలంపు దానికి తగినట్టుగా ఏం చేయాలి, బయట చెడిపోకుండా ఉండేటట్టుగా నేను కూర్చుకోవాలి. అందులో లోకం ఏమంటారు, భయపడకు, తొందరపడకు అని మనకు హెచ్చరిక చేస్తారు. అట్లా తన ఉనికిని నేను ఇప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపం, నేను స్థిరమైన స్వరూపం అని కూర్చుకోవాలి. ఆ కూర్చుకోవడానికి కావాల్సినటువంటి విధంగా నేను నీవే చైతన్యం చేసుకోవాలి. అర్థమైంది ఉండాలని, దానికి తగినట్టుగా తాను కుదురు చేసుకోవాలి. తను తాను గ్రహించడంలో, గుర్తించుకోవడంలో కుదురు చేసుకోవాలి. లోకల్ ఎట్లా అంటే చదివినవాడు చదివేటప్పుడు ఎట్లా ఉండాలి, చదివిన చక్కగా కుదురుగా కుదురుగా ఉంటే రాయగలుగుతావు, చదివినప్పటికీ కూడా కుదురుగా లేకపోతే రాయలేవు అని ఎట్లా అంటాము. అట్లాగే ఉనికిని కూర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుదురు లేకపోతే చేయలేవు. అక్కడ చేసుకుని అప్పుడు నేను ఆ నేను మనస్సుని, తలంపుకి ఉనికిని కూర్చుకోవటం, దానికి చైతన్యవంతం చేసుకోవటం, అట్లా చేసుకుని అప్పుడు నేను అనమన్నాడు. ఆ 4 తేజస్సులు కలిపి, ఆ 4 తేజస్సులు అప్పుడు అది కలిపి తనకు అంతరింద్రియమైంది. అంతః ఇంద్రియం. ఇంద్రియం అంటే అట్లా చేసినప్పుడు ఆ ఇంద్రియం ఏం చేస్తుంది, నేను రక్షణగా నిలుపుతుంది, నేను రక్షించినట్టుగా నిలిపి చేస్తుంది. ఆ రక్షణగా నిలుపుకునేటట్టుగా లోపల ఇంద్రియం ఉంటే అప్పుడు కన్నుతో చూశానన్నా, ముక్కుతో వాసన చూశానన్నా, నోటితో రుచి చూశానన్నా, చెవితో విన్నానన్నా బాగా తెలుస్తుంది. ఆ రాటేటట్టుగా ఎట్లా తెలుస్తుంది దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుంటాం. ఇది ఇక్కడ దీన్ని ముట్టుకో, ఏం తెలిసింది ఇప్పుడు నీకు, ఏం తెలిసింది, ముట్టుకుంటే ఏం తెలిసింది ఇప్పుడు గట్టిగా చెప్పాలి. నువ్వు చెప్పేది అందరూ వింటారు. ఇప్పుడు ముట్టుకుంటే ఏం తెలిసింది, ముట్టుకుంటే ఏం తెలిసింది, ఇప్పుడు ఇక్కడ ఏముందని తెలిసింది, మెత్తగా ఉందని తెలిసింది. అంతేనా, మెత్తగా ఉందని తెలిసిందా, లేకపోతే ముట్టుకునేటటువంటి నీ తేజస్ తెలిసిందా? ఈ మెత్తగా ఉన్నదనే మాట ఇక్కడ తెలిసిందా, నీ తెలివిలో తెలిసిందా? తెలివిలో తెలిసింది. అంతేనా, తెలివి ఎట్లా ఉంటుంది, తెలివి ఇక్కడ మెత్తలాగా ఉంటుందా? అర్థమైందా? ముట్టుకుని అన్నీ ముట్టుకుంటావు, అన్నీ ఎక్కడ తెలుస్తాయి, తెలివిలో తెలుస్తాయి. కనుక
తెలివిని సరిగ్గా తెలుసుకోవాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి. అది పరమేశ్వరి నిన్ను పాలన చేసుకునేటట్టుగా. అంటే అక్కడ ముట్టుకుని శోభ ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, అది ముట్టుకున్నా, అన్నం ముట్టుకున్నా, గోడ ముట్టుకున్నా, చాట ముట్టుకున్నా, చెప్పులు ముట్టుకున్నా అంటే ఏం లాభం? ఏం చేస్తావు? ఇవన్నీ తీసుకుని పోతావు ఎప్పుడు పోయేటప్పుడు కాదు. ఆ ముట్టుకోవటం అది తెలియటం కాదు, అది స్పర్శ కాదు. స్పర్శ అనేప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు దాన్ని తాకావా, దాన్ని నిన్ను తాకావా, రెండోటి. అది నిన్ను తాకిందా, నువ్వు దాన్ని తాకావా, అది నిన్ను తాకిందా? నువ్వు దాన్ని తాకావు అంతే. నేను తాకినప్పుడు నేనెవరు? లోపల వాడు అంతేనా. ఆ నేను ఎట్లా ఉంది? తనకు కంటికి కనిపించడం లేదు అంతేనా. ఇప్పుడు తాకడం నేర్చుకుంటూ తెలిసి తాకాలి అంటే తాకినప్పుడు నేను తెలుస్తోందా, అది తెలుస్తోందా? తాకిన నేను తెలుస్తోందా, తాకబడినట్టు అది తెలుస్తోందా? తెలుసు. ఎందుకంటే ఈ తాకింది ఏదో గుర్తించాలన్నా కూడా, ఇది సోఫా అనేది కర్ర బుర్ర ఏదో తెలుసుకోవాలన్నా కూడా అది ఎక్కడ తెలుస్తుంది? తెలివిలో తెలుస్తుంది, నీ దగ్గర తెలుస్తుంది, నేనుకు తెలుస్తుంది, నేనుతో పోల్చి తెలుసుకుంటుంది. అవునా? ఇది పరమేశ్వరి రక్షణగా నీకు నియమించింది, నీ రక్షణగా నిలిపించింది. నిన్ను గుర్తించేటట్టుగా చేసావు కనుక నీకు రక్షణగా ఉంటుంది. లేకపోతే సోఫా ముట్టుకున్నా అంటే నీకు రక్షణ లేదు. చాలా అర్థమవుతుందా? ఇది సృష్టిలో చాలా గొప్ప రహస్యం. అట్లాగే మరి మాటలు వింటున్నాను అంటే ఎవరు వింటున్నారు? నేను వింటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? శబ్దాలు లోపలికి తీసుకుంటున్నానా, వింటున్నానా? తీసుకుంటున్నావా? లోపలికి పోయినాయా? శబ్దాలు లోపల పోయినాయా? వింటున్నావా? వింటున్నప్పుడు శబ్దాలు లోపల పోయినాయా? శబ్దాలు బయటే ఉన్నాయి, గాలి పోయినాయి అంతేనా. మాటలన్నీ గాలి పోయినాయి, నువ్వు వినేసావు, అయిపోయింది. వింటామంటే ఏం చేసావు? ముందు శబ్దాన్ని దాటేశాడు. ఎందుకంటే శబ్దములతో నీకు కాదు కావాల్సింది. శబ్దములతో నువ్వు ఏం గ్రహించాలో అది నీ దగ్గరే, నువ్వు దాన్ని తట్టి చూసుకోవాలి. దాన్ని నీ చైతన్యాన్ని అంతరింద్రియం చెప్పుకున్నా, అంతరింద్రియాన్ని ప్రయోగం చేసి ఉనికి చక్కగా ప్రయోగం చేసుకొని అక్కడ నేను అని గుర్తించుకొని ఆ నేనుతో విన్నావు. ఇప్పుడు నేనుతో విన్నానంటే నేనుతో ఏం విన్నావు? బయటదే విన్నావా? చెవితో బయటదే విన్నావా? చెవిని వినేటట్టు చేసుకున్నావా? చెవిని వినేటట్టు చేయకుండా చెవిని వినేస్తావా? లేదు. అంతే. చెవిని వినేటట్టు చేసావు అంతరింద్రియం అంటే ఏమిటప్పటికీ తను తాను ఉనికిని నేర్పుకునేటటువంటిది. అంటే ఈ విధంగా ఏం చేసిందంటే వినేటప్పుడు ఆ ఇంద్రియం నిన్ను రక్షించింది. ఎక్కడి నుంచి రక్షించిందంటే బయట దాంతో పెట్టుకుని అది విన్నా ఇది విన్నా అనుకోకుండా అది వినేటప్పుడు నా చైతన్యాన్ని దర్శనం చేయటాన్ని అభ్యాసం చేశా అని చేసుకుంటుంది కనుక అది పరమ ఐశ్వర్య. పరమమునందు పాలన పని చేసుకోవడం రక్షించుకోవటం ఎందుకు నియమించింది. ఇట్లా ఎన్ని మాటలు వింటున్నా అంతేనా, నిన్ను అట్లాగే రక్షిస్తుంది అంతేనా. అంత ఈ మాటల శబ్దాలన్నీ లోపల పోతున్నాయా? శబ్దాలు లోపల పోతాయా? శబ్దాలు రానియవు. అర్థమవుతుందా? శబ్దాలు రానియవు. దాన్ని లోపలగా తీసుకుంటావు. ఎట్లా తీసుకుంటావు అనేది ఇంకా చాలా విశేషం ఉంటుంది. అట్లాగే ఏ ఇంద్రియం ప్రవర్తించినప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి? కనిపించడం అంటే అది ఏంటని తెలుస్తుంది? అది ఏమిటి తెలుస్తుందా? అరే గోడ ఉంది నాకు, గోడ తెలుస్తుందా నీకు? నీ చూపు తెలుస్తుందా? చూపు తెలుస్తుంది. చూపు తెలిసిన తర్వాత ఈ చూపులో అది గోడ అని గుర్తించు. నీ చూపే తెలియకపోతే గోడ ఎక్కడ తెలుస్తుంది? అర్థం. ఇది ఎప్పుడు కూడా పరమేశ్వరి అంటారు. అంటే నిన్ను రక్షించింది. ఇప్పుడు ఎట్లా రక్షించిందంటే నా చూపులో తెలిసింది అన్నప్పుడు ఏం చేస్తావు? దాని మీద నీకు ఆశ వదిలేస్తావు. నేను తేడా వస్తే చూపుని రక్షించుకోవాలి. చూపుని రక్షించుకుంటే అన్ని, అంతేగాని గోడ కూడగొట్టచ్చు అంతే కదా. కనుక నీ చెవుని చూపుని భద్రది ఎందుకు చేసుకోవాలంటే చూపు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు
కంట్రోల్ ఉంటుందా? కాదు. చూపు ఎక్కడ? నేను చూశాను. నేను చూశాను అన్నప్పుడు చూపు ఎక్కడ దాకా పోయింది? నేను దాకా పోయింది. నేను చూశాను. నేను చూస్తే నేను చూసిన చూపుతో దాన్ని చూసావు. అప్పుడు నేను చూపుతో దాంతో చూసావు కనుక నీకు నేను కావాలి కానీ నేను అట్టే పెట్టుకుని దాన్ని వదిలేసి నేను చూసావు. ఇప్పటికీ పుట్టిన తర్వాత ఈ జన్మలో నేను చూసావు. ఇవాళ పొద్దున్న చెల్లి చూసావు. అన్నీ పోయినాయి. నేను కూడా పోయిందా? నేను నీ దగ్గర అది రక్షణ, అది పరమేశ్వరి. దాన్ని ప్రతి మాట నియమిస్తోంది. నిన్నే కాపాడుకో. నిన్ను కాపాడుకునేటట్టుగా నియమించి కాపాడేటట్టుగా చేసుకునేటటువంటి చేసేది ఏదో అది. ఎందుకంటే అది నీ సంస్కారం, అది నువ్వు చేసిందే. దాన్ని అట్లా వాడటం, ఇది ఇంద్రియాన్ని వాడటం అనేది చాలా జన్మను చేసుకుంటూ వచ్చావు. కానీ ఆయా పరిసరాల్లో ఆయా పరిస్థితులు ఎట్లా చేయాలో అటు చేసావు. కానీ ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఇది పరమేశ్వరి ఇంద్రియాన్ని ఇంకా రక్షణగా చేసుకుంటూ పోతావు. చూసావా? ఆ తేజస్సు నీకు తగ్గదు, నీకు తగ్గిపోదు. నీకు తగ్గకపోతే ఇంద్రియాలు కూడా తగ్గదు. కనుక ఇంద్రియానికి ఆ తేజస్సు ఎవరిస్తారు? నేనే ఇస్తాను. నా దగ్గర నుంచే వస్తుంది. నా దగ్గర నుంచి అంటే నేను ఎంతవరకు గుర్తించానో అంత తెలుస్తుంది. లోకం ఎట్లా ఉంటుంది, బయట ఎంత పని చేయగలుగుతాడు, ఎంత తెలిస్తే అంత చేస్తాడు. ఎట్లాగో అట్లే తను ఎంతగా గుర్తిస్తాడో అంత గుర్తించినంతగా పనిచేస్తాడు. ఇప్పుడు మాటికి ఎంత పోతుంది? పనే చేశాడా, గుర్తించడమే చేశాడా, తననే గుర్తించుకున్నాడా? తల్లి అంటే మాటికి తనను గుర్తించుకోవటం అనేటటువంటిది అభ్యాసం వస్తుంది. అట్లా అభ్యాసం చేసేట్టుగా అట్టగా ఉండాలి. కానీ బయట దాన్ని గుర్తించేట్టుగా ఉండకుండా ఉండేటట్టుగా అది దాటిస్తేనే నీకు రక్షణ. లేకపోతే అది చూసా అక్కడే పోయా నీకు నీ సంగతి చూసుకుంటే చేత కాదు. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఇంద్రియములు అంటారు. ఇప్పుడు బయటగా ఏదైనా మనం చేస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ 3 అంశములు ఉన్నాయి. ఒకటేమో లోపల మనస్సుకు వెనక ఉనికి అంత సచ్చిదానంద స్వరూపం. అది తనకు లోపల నుంచి స్ఫురణగా తెలుస్తోంది, స్మృతిగా తెలుస్తోంది, స్ఫురణగా కూడా బయటికి తెలుస్తోంది. ఆ తెలుస్తున్నటువంటిది ఒక అంశం. అది కంటికి కనిపించినట్టే అభౌతికం. ఆ తర్వాత అది దాన్ని బయటగా ఏదైనా పని చేయడానికి వచ్చినప్పుడు ఏ ఇంద్రియంతో చేయాలనో ఆ ఇంద్రియంతో చేస్తున్నాం. నడిచిపోవాలనుకుంటే కాళ్ళతో చేస్తున్నాం. అట్లా పెట్టుకుంటున్నాం, అట్లా వాడుకుంటున్నాం. చూసావా? అప్పుడేమవుతుంది? అది రెండో అంశం వచ్చింది అనమాట. లోపలేమో కనిపించండి, ఇదేమో ఇంద్రియం ద్వారా వస్తున్నప్పుడు మనం ఇక్కడే మోసపోతాం అనమాట. ఏం మోసపోతామంటే ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక మాంసముల ముద్దగా అనుకుంటే కాదు. అవునా? ప్రహ్లాదుడు చక్కగా 2 పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు మరి దానిలో చూసుకుంటే బాగా అర్థమవుతుంది. ఎట్లా ఉంటుంది? కంజాక్షుణకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మపస్త్రిగాక. ఆ విష్ణువు కోసం కాకపోతే ఈ కాయం దేనికి? పవనగుంభిత చర్మపస్త్రిగాక అంటే ఫుట్బాల్లో గాలి కొడితేటుంటుంది, దీని కూడా గాలి కొట్టేటట్టుంది. వైకుంఠ పొగడని వక్తిరమే ఢమఢమ ధ్వనితో ఢక్కగాక అన్నాడు. వైకుంఠని తెలుసుకోవటం అనేటటువంటి ఆ చేష్ట, ఆ తేజస్సు ఈ నోటికి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టుగా ఉంటే ఢమఢమ ధ్వనితోటి ఢక్కగాక అంటాడు. డబ్బ కొట్టుకుంటూ ఢమఢమ కొట్టుకుంటారు. ఇది కూడా ఢమఢమ. చక్రి పూజలేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక అంటాడు. స్వామికి పూజ చేయడానికి వాడుకోవటం చేత కాకపోతే ఇదేముంది కనుక చెట్టు కొమ్మలు లేవు అట్లాగే ఇది అంటాడు. ఇట్లా 2 పద్యాలు చాలా బాగా ఉంటాయి. అవి తర్వాత నీకు చెప్తాను, మరణం చేతి కానివి వినిపిస్తాను తర్వాత నీకు. కనుక ఇప్పుడు మన సందర్భంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఇంద్రియమునకు ఒక చేష్ట ఉంది. ఏం చేష్ట ఉందంటే ఏది ముట్టుకున్నా సరే, ఇప్పుడు చేత్తో పుస్తకం ముట్టుకున్నానంటాను అనుకో, పట్టుకున్నానంటాడు. పట్టుకున్నానంటే పుస్తకమే పట్టుకున్నావా, నీ పట్టే గుర్తిచ్చావా? నా పట్టుకు అంటే ఈ పుస్తకం పట్టుకుంటే ఎందుకు చేసావు? నా పట్టు తెలుసుకోవటానికి చేశావు. నా పట్టు ఎక్కడ తెలుస్తుంది? దీంతోనూ తెలుస్తుంది. దీన్ని ప్రయోగించేటప్పుడు ఈ చేతలతో అయ్యేటప్పటికీ నాకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అంతేనా? ఒక చెట్టు యొక్క చెట్టు కొమ్మలు రెమ్మలు ఉంటాయి కదా, ఒక రెమ్మ విరిస్తే ఏమవుతుంది? ఈ చెట్టులో ఏ చేవ అంటారు దానికి రోజు. ఆ చేవ ఉంటుందో, చేవ అంటే తెలుసా?
చెట్టులో రసనలాగా వస్తుంది. అది విసిరే విడగొట్టేటప్పటికి ఈ చెట్టులో ఏ చేవ ఉందో అక్కడ అదే వస్తుంది. అట్లా ఇది కూడా అట్టే కొమ్మలు రెమ్మల్లాగా. దీనిలో ఏమొస్తుంది, దీన్ని ఎప్పుడు గుర్తించాను, ఈ చేవ ఎప్పుడు గుర్తించాను, దీని రసం ఎప్పుడు గుర్తించాను, పట్టు ఎప్పుడు గుర్తించాను, ఈ పట్టు నా పట్టుని తెలుస్తుంది, అంతరింద్రియం తెలుస్తుంది. అంతరింద్రియాన్ని ఎప్పుడు గుర్తించాను, అప్పుడు నా ఉనికి తెలుస్తుంది. అంటే ఈ చేసే ప్రతి పని చివరికి ఎక్కడికి పోతుంది, తనను గుర్తించడానికి పోతుంది. ఈ మామూలుగా మర్చిపోతే ఏం చేస్తారో నీకు అర్థమవుతుందా, తెలివి లేకుండా పనిచేస్తామే అని అనేస్తారు. అది విషయంగా మాట్లాడేస్తారు. విషయంగా ఎటైనా పెద్ద విశేషం ఏం కాదు, తప్పైనా ఒప్పైనా ఏం కాదు. కానీ అక్కడ తప్పు ఒప్పులన్నింటినీ కూడా తనను సవరించుకోవడానికి మాత్రం చాలా శాసనం అంటే గట్టిగా సరిగ్గా చేయాల్సిందే, అంతే, వేరే ఉపాయం లేదు. ఎందుకు, తను తప్పకూడదు. బయట తప్పినా పర్వాలేదు, తను తప్పకూడదు. తను తప్పకుండా ఉంటే తప్పకుండా ఉంటుంది, అది తప్పకుండా ఉంటుంది. తను తప్పితే అది తప్పుతుంది. కనుక ఇప్పుడు అది తప్పకుండా ఉండాలని దాన్ని దృష్టి పెట్టుకు చేస్తావా, నువ్వు తప్పకుండా ఉండాలని నీ దృష్టితో చేస్తావా, నీ దృష్టితో. ఇది ఇంద్రియములకు చేష్ట అన్నారు. లోపల ఒక భావం ఎట్లా ఉందో తలంపు, ఆ తలంపుని నువ్వు దానికి ఉనికిని చేర్చుకోవటం, దాని తగినట్టు చైతన్యవంతం చేసుకుని అప్పుడు నేనని గుర్తించుకోవటం, ఆ నేనుకి ఉనికి యొక్క స్మృతి బాగా అంతే ఉండటం, ఇదంతా లోపల స్వరూపం అయితే దాన్ని అటు నిలుపుకోవటం అనేటటువంటి దాన్ని కర్మ అన్నారు. దాన్ని కర్మ, అది లోపలే ఉంటుంది. అది ఎప్పుడు ఏం చేస్తుంది, ఉనికిని నిలుపుకుంటూ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే సరిగ్గా ఇవ్వాలి, అన్నం లోపల పెట్టాలంటే సరైన అన్నం పెట్టాలి, ఎట్లా ఉంటుందో బయటికి వెళ్ళేటప్పుడు నీ సరిగ్గా అట్లాగే ఇవ్వాలి. అట్లా ఇవ్వటం అనేటటువంటి ప్రక్రియ లోపల జరుగుతూ ఉంటే అది అంతరింద్రియ చేష్ట అన్నారు. అది బాహ్య జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అంతరింద్రియం ఎట్లా ఉందో, ఎట్లా ఇచ్చిందో సరిగ్గా యథాతథంగా ఎట్లా వచ్చిందో అట్లాగే ఉండాలి, దానికి అందించాలి. ఎట్లా ఉంటుంది, పుస్తకం పట్టుకుంటే జారిపోకూడదు అని ఎట్లా అంటాము. పుస్తకం పట్టుకుంటే జారిపోకూడదు అన్నప్పుడు పుస్తకం జారిపోకూడదు కాదు, పట్టు నా పట్టు జారిపోకూడదు. నా పట్టు జారిపోకూడదని లోపలికి వస్తే పట్టు జారిపోకుండా ఇది వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, తన పట్టును తను గట్టిగా చూసుకుంటుంది, అప్పుడు ఇది జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, పట్టు జారిపోకూడదు అనేటువంటి అంతరింద్రియంలో ఒక తేజస్సు, అక్కడ పరమైశ్వర్యం అంటే ఏమిటి, నీ పాలన నేను రక్షించుకోవటం అనేటటువంటి నీకు నియమించి, అట్లాగే పాలన రక్షించుకునేటట్టుగా నియమించింది కర్మేంద్రియాల్లో బయట నేను కూడా అట్లాగే దీని మీద నియమిస్తుంది. మూడు సమానంగా ఉండాలి, మూడు వికలం కాదు, మూడు చెదిరిపోకూడదు. ఇది ఎప్పుడు కింద పడుతుంది, చెయ్యి చెదిరితే కింద పడుతుంది. చెయ్యి ఎప్పుడు చెదిరిపోతుంది, అంతరింద్రియం చెదిరిపోతుంది, చెదిరిపోతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి, పుస్తకం కింద పడకుండా ఉండడం కోసమని చెయ్యి గట్టిగా పట్టుకోవాలి, బుద్ధి సరిగ్గా పెట్టుకోవాలన్నా, బుద్ధి సరిగ్గా నిలుపుకోవటం కోసమని సరిగ్గా పట్టుకోవాలన్నా, ఈ తేడా మనకు తెలియాలి. దాటేయటం అంటే ఎట్లా ఉంటుందంటే, పుస్తకం గట్టిగా పట్టుకోవడం కోసమని దీన్ని దాటేయటం, అది దాటేయకూడదు. అది తనకు పరమైశ్వర్యం కాదు, తన రక్షణ కాదు, అట్లా నియమించలేదు. తను తాను మాటిగా అభ్యాసం చేస్తున్నారుగా, దాన్ని నిలుపుకునేటట్టుగా ఇప్పుడు ఆచరిస్తాము, అది తనకు పరమైశ్వర్యం. అప్పుడే ఇది ఇంద్రియం చేసింది, ఇంద్రియ చేష్ట అనిపించుకుంటాం. బయటది పని, పుస్తకం పట్టుకోవడం పని, ఇంద్రియాలతో ఏదైనా అన్నం వంట చేసే అవన్నీ బయట పనులు, అది బయట పని, ఇది ఇంద్రియ చేష్ట, లోపల కర్మ. కనుక కర్మను కాపాడుకునేటట్లుగా తనకు తెలియజేస్తుంది. ఆ కాపాడుకోవటం అనేటటువంటి అంశము అంతరింద్రియంలో ఉంది. లోపల కాపాడుకోవటం అంతరింద్రియంగా ఉంది, బయట కాపాడుకోవటం అన్నీ 31 ఇంద్రియాలు ఏం చెప్పుకున్నాము, 31 ఇంద్రియాలు ఎట్లాగా. ఆ తర్వాత బయటగా పనిచేసేవి కూడా అప్పుడు సరిగ్గా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే వికలం కాకుండా భేదం లేకుండా ఎప్పుడు ఉంటుందో వాడు ప్రశాంతంగా ఉంటాడు. బయట చెదిరేటప్పటికి ఏమవుతుంది, తను అదిరిపోతాడు, చెదిరిపోయినట్టుగా ఉంటాడు. బయట చెదిరేపటికి ఉంటాడు, వాడిది అట్టయింది తిట్టయిందని అన్నీ ఆరాలన్నీ వస్తాయి. ఆరాలు ఎందుకు తెలిసిన, అది అట్టయింది ఇట్టయింది ఒకటట్టుంటాయి అనమాట. చాలా ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలు ఏమీ రాకుండా ఉంటాయి. ఒకవేళ వాడు తెలుసుకోకుండా అది అట్ట కాకుండా ఇట్లా ఏదని అంటాడు అనుకోని, అప్పుడు నీకు తెలియాలి, నేనేం పని చేశాను, ఇట్లా నిలుపుకోవాలి, ఇట్లాగే ఉండాలి. సరే, మరి కారం వేసుకుని తినాలంటాడు, కారం వేసుకుని నువ్వు తినవు. వాళ్ళు ఏమంటారు, కారం వేసుకుని తినలేదు, అది ఇట్లా అంటాడు అనుకోండి. వాడు తెలియదు కనుక వాడు అంటాడు, నాకు తెలుసు కనుక నేను స్థిరంగా ఉంటాను.
దాని యందు తనకు ఎట్లా ఉండాలంటే తను దేనికోసమని ప్రవర్తించాడు, బయటికి ఎందుకు వచ్చాడు, ఎందుకు దేహంలోకి ఎందుకు వచ్చాడు, దేహంతో బయటికి ఎందుకు వచ్చాడు, నువ్వు దేహంలోకి వచ్చాడు ఎందుకో, దేహం నుంచి బయటికి ఎందుకు వచ్చాడు, ఇది మనకు బాగా తెలియాలి. బాగా తెలిసి ఆ బాగా రావటం తెలియటం ద్వారా తను ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా తెలిసిన తర్వాత ఆ చేతకాని వాళ్ళు ఎన్నో అంటారు. అప్పుడు మనం చేస్తాం, వాడిని గురించి మనం లక్ష్య పెట్టకుండా బాధపడకుండా ఉంటాం. అది మనకు తెలియదు అనుకో, అప్పుడు అవును వాడు చెప్పాడు, కారం తినకపోతే అదేదో అవుతుందంటే అయితే తిను అంటాడు. మళ్ళీ నీకు పడరా, అది ఇట్ అవుతుంది, అది చేయకపోతే ఇట్ అవుతుంది, డబ్బు సంపాదించకపోతే ఎట్లా బతుకుతావురా, పెళ్లి చేసుకోకపోతే ఎట్లా బతుకుతావురా ఎదవా అంటారు. అవతల వాళ్ళు కానీ అవతల పరిస్థితులు కానీ ఇంకోటి ఏవైనా సరే కొడితే చెదిరిపోకుండా ఉంటాం అనేటువంటి చూసావా, అక్కడ ఉన్నది ఇంద్రియ చేష్ట. అక్కడ ఇంద్రియ చేష్ట ఎట్లా ఉంటుంది, లోపల స్థానంలో, ఇంద్రియ స్థానంలో, బయట స్థానంలో కూడా ఉంటుంది. అప్పుడు ఇంద్రియ చేష్టను చేసిన వాడు అవుతాం, అప్పుడే కర్మను ఆచరించిన వాడు అవుతాం. ఏదైనా పని చేసినప్పుడు బయటకు అది కావాలి ఇది కావాలి పిచ్చిగా మనం నేను ఊహలు పెట్టుకున్నాం అనుకో, అప్పుడు లోపల ఊహాత్మకం అయిపోతుంది, బయటికి బయటికి కూడా ఇంద్రియాలు కూడా ఊహాత్మకం అవుతాయి, బయట కూడా ఊహాత్మకం అయిపోతుంది అనమాట. అట్ట కాకుండా ఉండటం అనేటటువంటిదే తనకు ఇంద్రియ చేష్ట. కనుక ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బుద్ధితో ఆలోచన చేస్తున్నాను, ఇంద్రియముతో చేష్టలు చేస్తున్నానన్నా బుద్ధి ఆలోచన ఎంత స్పష్టంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, అది ఇంద్రియంలాగా ఎట్లా ఉంటుందో, నిన్ను దాటించేటటువంటి నియామకంగా ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటాయి ఇంద్రియం. అటువంటి వాడిని ఏమంటారంటే సదస్వాయువ సారథి అని అంటారు. ఒక సారథికి గుర్రాలు ఉంటాయి, ఒక సారథికి సదస్వాయువ మంచి గుర్రాలు ఎట్లా ఉంటాయి. అర్జునుడికి మరి శ్వేతేర్హయేర్యుక్తే మహతి చందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతో అని భగవద్గీత చెప్తారు. తెల్లటి గుర్రాలు, స్వచ్ఛమైన గుర్రాలు. గుర్రం అంటే ఇంద్రియాలు అంటారు కనుక స్వచ్ఛమైనటువంటి ఇంద్రియాలు. ఇది ఒక రథం. ఈ రథంలో జీవుడు ఉన్నాడు, స్వామి కూడా ఉన్నాడు. తాను ప్రతిసారి బయట పనిచేయడానికి పోయినప్పుడు ఇదంతా కూడా యుద్ధమే. ఇది కురుక్షేత్ర యుద్ధం అంటారు. కురు అంటే చేయటం, ఇది చేసే క్షేత్రం. ఏం చేస్తుంది ఇప్పుడు కురుక్షేత్రం? ఆ కురుక్షేత్రంలో ఏం చేస్తుంది, తను తాను ఏం చేయాలో అది చేస్తుంది, రక్షించుకుంటుంది. అటువంటి రక్షించుకోవడానికి చేసినప్పుడు అప్పుడు మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదర్శిపోతాం. వాళ్ళు దివ్యమైనటువంటి శంఖాలు పూరిస్తారట. అర్జునుడు పూరించాడు, కృష్ణుడు పూరించాడు. ఎట్లా పూరించాడో అర్జునుని నిజ కర్మ చేయటానికి ఉత్సాహం కల్పించుకుంటూ తాను ముందంజ వేసి చేస్తారు. కనుక ఇది కూడా మనకు తెలియాలి. ఇంద్రియ చేష్ట అనేది ఇక్కడి నుంచి బయట దూకేటప్పుడు స్వామి యొక్క శంఖారావం ఎట్లా మనకు వినిపించినట్టుగా ఉంటుందో అది విన్నట్టుగా మనకు తోస్తుంది, బాగా తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. పవిత్రంగా తీసుకెళ్ళేటటువంటి ఆ తేజస్సు కూడా మనకు తెలుస్తుంది. అనుభవించాలి. ఒకప్పుడు అన్నం తిన్నప్పుడు కూడా అనుభవంలో తెలియకపోవచ్చేమో, రోగం నయమైనప్పటికీ అనుభవంలో తెలియకపోవచ్చేమో, రోగం వచ్చిన అనుభవంలో తెలియకపోవచ్చేమో, కానీ స్వామి శంఖారావం మాత్రం మనకు తెలియకుండా ఉండదు. అవునా? అది అందుకనే ఆ ఇంద్రియ చేష్ట యొక్క గొప్పతనం ఎట్లా ఉంది, లోపల స్వామి యొక్క కదలిక, చైతన్యం అని తెలుసుకుంటే అప్పుడు ఇంద్రియాలని భద్రంగా వాడుకుంటాం, పొగరెక్కకుండా చూసుకుంటాం. లేకపోతే ఇంద్రియాలు పొగరెక్కినాయి అంటారు, ఆ పొగరెక్కకుండా చూసుకుంటాం. అది ఇంద్రియ చేష్ట యొక్క విలువ. ఇంద్రియాలని చక్కగా వాడుకోవాలి, ఎట్లా వచ్చినాయో అట్లా వాడుకొని తొందరపడకూడదు, నిదానంగా ఉండాలి. నిదానంగా ఉండాలంటే మన తమ్ము గుణం కాదు, చాతకాంతరం కాదు. నిదానం అంటే ఇట్లా స్థిరంగా ఉండటమే నిదానం.